నీవు కరుణ పొందితే నీ ఇంటి వారికి రక్షణ వస్తుంది. హల్లెలూయా. ఇవి వదిలిపెట్టేసి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ నీవు కాలం గడిపినట్లయితే జీవితకాలం అంతా నీవు అట్టాగే పడి ఉంటావు. 38 ఏళ్ల నుండి ఒక రోగగ్రస్తుడు బెతస్తా కోనేరు దగ్గర అలాగే పడి ఉన్నాడు. అలాంటి జీవితాలు కోరుకుందామా? లేకపోతే కానా స్త్రీలాగా తక్షణమే ప్రభువా నా కుమార్తె బాగుపడాలి, నన్ను చూడు, నన్ను కరుణించయ్యా. అక్కడ సంభాషణ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్. ప్రభు అంటున్నాడు నశించినటువంటి అదేంటి ప్రభు చెప్పిన మాట ఏంటి అక్కడ? ఇశ్రాయేలు ఇంటి వారికే కానీ మరి ఎవరి వద్దకు పంపబడలేదని చెప్పినప్పుడు ఈమెం చేస్తుంది?